నా లైఫ్లో నాకు మగధీర ఎలాగో రోషన్కి ఛాంపియన్ అలా హాలీవుడ్ హీరోలా రోషన్ లుక్స్ అదుర్స్ అంటూ చరణ్ కామెంట్స్. ఇన్ని రోజుల నిరీక్షణకు ఛాంపియన్ కరెక్ట్గా చెక్ పెట్టిందిగా. రోషన్ కెరియర్కి ఛాంపియన్ ఎందుకంత స్పెషల్? హవెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సీనియర్ హీరో శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెళ్లి సందడితో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న యంగ్ హీరో రోషన్ ప్రజెంట్ ఛాంపియన్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రదీప్ అద్వైతన్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ స్థాయిలో నిర్మించబడినటువంటి ఈ సినిమాపై ఫస్ట్ నుంచే విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్టోరీ, నిర్మాణ విలువలు, టెక్నికల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమా రూపొందించారనే మాట కూడా ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా మికీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పాటలు ఆడియన్స్లో మంచి బజ్ అయితే క్రియేట్ చేయడంతో ఛాంపియన్పై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. డిసెంబర్ 25న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లేటెస్ట్గా రిలీజ్ అయింది. దాన్ని చూసిన తర్వాత సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయనే చెప్పాలి. పీరియాడిక్ సెటప్, గ్రాండ్ విజువల్స్, ఆ కాలాన్ని ప్రతిబింబించే ప్రొడక్షన్ డిజైన్ అన్నీ కలిపి వైజయంతి మూవీ స్థాయి మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. రోషన్ మేకా, అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ జనరల్గానే వర్కౌట్ అయిందని ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతుందని మికీ జే మేయర్ మ్యూజిక్ వింటుంటేనే తెలుస్తుంది. స్వాతంత్రానికి ముందు నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, రజాకార్ల దౌర్జన్యాలు, బైరాన్పల్లి గ్రామ నేపథ్యంలో సాగే స్టోరీకి దర్శకుడు బలంగా ప్రజెంట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాంటి పరిస్థితులు ఎదిగినటువంటి ఓ యువకుడు ఫుట్బాల్ ఛాంపియన్గా ఎలా మారాడన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ అయితే అర్థమవుతుంది. ట్రైలర్లో కోవేసర్లా సీనియర్ హీరో నరేష్ అండ్ నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కనిపించినటువంటి తీరు అయితే డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా మారింది. అలాగే వెన్నెల కిషోర్, నిరీక్షణ ఈశ్వరి, ఇతర యాక్టర్స్ కూడా చాలా బలమైన క్యారెక్టర్లుగా ఉన్నట్లయితే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ యాసలో రోషన్ చెప్పినటువంటి డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో రూపొందించినట్లు కూడా కనిపిస్తున్నాయి. విజువల్స్ అండ్ ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్ అన్నీ కలిసి సినిమా ఏదో ప్రత్యేక అనుభూతిని ఇవ్వబోతుందనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ఆ రోజు రిలీజ్ అయ్యేటువంటి ఇతర సినిమాలతో పోలిస్తే ఎక్కువ హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా అటెండ్ అయినటువంటి రామ్ చరణ్ రోషన్పై ప్రశంసలు కురిపించారు. పోస్టర్లో రోషన్ చూస్తే యూరోపియన్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడని, తన కెరీర్లో మగధీర ఎంత ఇంపార్టెంటో రోషన్కి ఛాంపియన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని కూడా చెప్పాడు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ట్రైలర్లో రోషన్ యాక్టింగ్లో కనిపించినటువంటి పరిణితికి డైరెక్టర్ విజన్కు నిదర్శనం అని కూడా చెప్పుకొచ్చాడు. చరణ్ మాటలతో ఛాంపియన్పై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఛాంపియన్ వస్తుంది అనుకున్నారు. ఇన్ కేస్ పెళ్లి సందడి తర్వాత ఒక్కసారి కూడా, అంటే ఏ కథ కూడా వినలేదు. కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఛాంపియన్ పైన దృష్టి పెట్టాడు రోషన్. సో అందుకనే కథను అంత నమ్మారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ మనకు వైజయంతి మూవీస్ అంటే తెలిసిందే. వైజయంతి మూవీస్ క్వాలిటీ అండ్ దాని తర్వాత డెఫినెట్గా ఏదైతే అవుట్పుట్ అనుకుంటారో డెఫినెట్గా అది తీసేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు తప్పితే అలా బయటికి వదలరు అన్న కామెంట్స్ కూడా మనం విన్నాం. బట్ సేమ్ టైం ట్రైలర్ చూస్తే డెఫినెట్గా ఎక్కడ కూడా కొంచెం కూడా ఇంత లేట్ చేశారు ఏంటి అనే దానికి కారణం చూస్తే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంత అద్భుతంగా ట్రైలర్ అయితే ఉంది. సో ఇన్ కేస్ నిజంగానే రోషన్ చూస్తే డెఫినెట్గా అటు యూరోపియన్ యాక్షన్ హీరోలాగా అయితే కనిపిస్తున్నాడు. ఆ లుక్ కావచ్చు అండ్ ఫ్లైట్లో దిగేటువంటి సీన్స్ అవన్నీ కూడా. బట్ అవన్నీ ఎలా లింక్ చేస్తారనేదే తెలియాలి. అంటే ఇప్పుడు 1948 ఆ టైంలో ఉన్నటువంటి స్టోరీ కంప్లీట్గా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా అలానే పర్ఫెక్ట్గా చూపించారు. బట్ దాని తర్వాత ఫుట్బాల్ బ్యాక్గ్రాఫ్లో ఒకటి వచ్చింది. బట్ ఇవన్నీ దాటుకొని ఎలా ఎదిగాడు అండ్ దాని తర్వాత ఇది రియల్ స్టోరీయా లేకపోతే ఎక్కడైనా జరిగిన స్టోరీ అని తెలియాలంటే డెఫినెట్గా సినిమా అయితే మనం చూడాల్సిందే. ప్రదీప్ అద్వైతన్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే సినిమాని ఎంత ఎంగేజింగ్గా ఎంత పర్ఫెక్ట్గా తీశాడో చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇక గతంలో కామెంట్స్ కూడా వచ్చాయి. ఇన్ కేస్ రోషన్ పర్ఫెక్ట్గా అంటే ఒక యాక్షన్ హీరోగా మారితే హాలీవుడ్ హీరోలు అండ్ దాని తర్వాత బాలీవుడ్ హీరోలు కూడా వేస్తే ఆ రేంజ్ కట్అవుట్ ఉన్నటువంటి హీరో రోషన్. సో అలాంటి లుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక మంచి స్టార్ హీరో అవుతారు. శ్రీకాంత్ గారి కంటే పెద్ద హీరో అవుతారని కూడా చాలామంది ఓపెన్గానే స్టేజ్ మీద అయితే చెప్పినటువంటి సందర్భాలు అయితే లేకపోలేదు. సో చూడాలి మరి. ఇన్ కేస్ యాక్షన్ సీన్స్ అయితే పర్ఫెక్ట్గా అండ్ ఎంత కావాలో అంత డెఫినెట్గా ఈ సినిమాలో చేసినట్లయితే ఉంది. అండ్ గతంలో రోషన్కి సంబంధించి అంటే శ్రీకాంత్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా డెఫినెట్గా క్లాస్ ఎలాగో మీ బ్లడ్లోనే ఉంది, ఫోకస్ ద మాస్ అని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చెప్పారు. సో ఇప్పుడు ఆ మాస్ కూడా ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అండ్ అగ్రెసివ్ క్యారెక్టర్గా కూడా రోషన్ అయితే కనిపిస్తుంది. సో చూడాలి. ఇన్ కేస్ ఆ ట్రైలర్ మరి ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే సినిమా డెఫినెట్గా మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. సో ఇన్ కేస్ సినిమా ఏంటి, ఆ జోనర్ ఏంటి, దాన్ని ఎలా సక్సెస్ అయ్యాడో వెయిట్ చేయాల్సిందంటే మనం ఛాంపియన్ డిసెంబర్ 25th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఛాంపియన్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.